హాయ్, నేను మీ వినోద్. పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు యంగ్ టాలెంటెడ్ అయిన అనన్య ఇక్కడ జాయిన్ అయ్యింది. చాలా మంచి వాయిస్ అండ్ షార్ప్ గర్ల్ అండ్ బాగా చెప్తుంది. కొద్దిగా ఎందుకంటే కొద్దిగా తడబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి పాపం ఒక జాబ్ చేసుకుంటూ ఇన్ని రోజులు ఒక రొటీన్ లైఫ్‌లో, ఒక నార్మల్ లైఫ్‌లో వెళ్తున్న వాళ్ళకి ఎన్నో హావభావాలు, ఎన్నో మనస్తత్వాలు, ఎన్నో విషయాలను వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు విజువలైజేషన్‌గా కొన్ని సమస్యలను వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇది కామన్‌గా మేము విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా వాటిని ఫేస్ చేసాం. కానీ తను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నేను గట్టిగా చెప్పినా సరే, మళ్ళీ దాన్ని రీప్రాక్టీస్ చేస్తూ ఒక తపన ఉంది చూసారా? ఆ తపనకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కాబట్టి, ఇలాంటి యంగ్ టాలెంటర్స్‌కి ఇండస్ట్రీ ఎప్పుడూ ఎంకరేజ్‌మెంట్ చేస్తుంది కాబట్టి, అనన్య నమస్తే అమ్మా. నమస్కారం సార్. నీకు ఈ అకాడమీ ఎలా తెలిసింది? యాక్చువల్‌గా డబ్బింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే సార్. బట్ ఎక్కడికెళ్ళాలి? ఎలా స్టార్ట్ జేయాలి? అందరూ నార్మల్‌గా ఎళ్తే 30,000, 50,000 అన్నారు. స్టార్ట్ చేయడానికి కొంచెం కష్టమైండే మాకు. సో, నేను ఉజ్వల వెతుకుతున్నామనమాట ఇన్‌స్టిట్యూట్స్ కోసము. అప్పుడు మేము చూసాము ఆన్‌లైన్‌లో పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. మేడంతో మాట్లాడాము ఫోన్‌లో ఒకసారి. మేడం మిమ్మల్ని వచ్చి కలవమన్నారు. నెక్స్ట్ డే వచ్చాము, కలిసాము. సో, మ్యామ్ చెప్పారనమాట. ఇలా ప్రాక్టీస్ ఉంటది. అసైన్‌మెంట్స్ ఇస్తాము. ఇక్కడ మేము గూడా చెప్పిస్తాము అండ్ మీరు గూడా ప్రాక్టీస్ జేయాలని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తే మాకు నచ్చి మేము జాయిన్ అయిపోయాము. అండ్ డే 1 నుండే మాకు ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది ప్రాక్టికల్‌గా. ఎందుకంటే అండి, స్క్రిప్ట్ రీడింగ్స్ ఇవన్నీ ఓకే. ఏదో మనం కూర్చోబెట్టి వాళ్ళకి తెలియని అంశాలు చెప్పడం ద్వారా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేసామంటే మన పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో రావడం మొదటి రోజు నుంచే ప్రాక్టికాలిటీ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఫెయిల్యూర్ కారు. తెలుసుకోవాల్సిన విషయాలను ఫేస్ చేసే టైంలో కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే 45 డేస్ ఇంకా తక్కువ షార్ట్ టైమ్ కోర్స్‌లో సరిపోతుందని చాలామంది అడుగుతుంటారు. కాకపోతే అది లైవ్ ప్రాక్టికల్ చేస్తేనే దానికి అర్థమవుతుంది కాబట్టి, వీళ్ళందరికీ కూడా సినిమా నాలెడ్జ్ కొద్దిగా తక్కువగా ఉంది. వాటిని డెవలప్ చేస్తూ నవరసాలకు సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పించేటప్పుడు కాస్త టైం పడుతుంది కాబట్టి, అనన్య మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ జాబ్స్ చేసుకుంటూనే ట్రై చేయండి. లేదా మీరు ప్రొఫెషనల్‌గా ట్రై చేస్తారనేది, ఎందుకంటే మీ జాబ్స్‌ని గాని, మీ లైఫ్‌ని డిస్టర్బ్ చేయటానికి మేమెవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మీకు దేని మీద డిపెండ్ అయితే దాని మీదే కూడా చేసుకోండి. కాకపోతే ఏందంటే, కోర్స్ చేశారు కాబట్టి మీ వాయిస్‌లు ఉపయోగపడతాయి కాబట్టి, దీని మీద కూడా కాస్త సమయాన్ని స్పెండ్ చేసి, మీరు సినిమాలు చెప్తారా? సీరియల్స్ చెప్తారా? అనేది ఒక 4, 5 సీరియల్సా? లేకపోతే మీకు అనుగుణంగా మీరు చేసుకోండమ్మా. చేసుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ అనన్య. థాంక్ యూ సార్.